వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా. సో అమెజాన్లో ఈ ప్రోడక్ట్ కొనొద్దు అని పెట్టాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇదే అనమాట, మోర్ లైట్ డిటర్జెంట్ లిక్విడ్. వీడియోలో మీకు రివర్స్లో కనిపిస్తుంది అనమాట. సో దాని పేరైతే మోర్ లైట్ డిటర్జెంట్ లిక్విడ్ అనమాట. సో ఇదైతే నేను కొన్నాను. ఒక 10 రోజుల నుంచి ఈ డిటర్జెంట్ లిక్విడ్ అయితే నేను వాడుతున్నాను. సో నాకు దీని గురించి ఒపీనియన్ చెప్పాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. జనరల్గా నేను ఈ వీడియోస్ చేయను, శారీస్, బ్లౌజెస్ వాటి గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. అందులో మంచి మంచి శారీస్, ఆఫర్లో శారీస్, అలాగే బ్లౌజెస్ వాటి గురించి ఉంటాయి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కూడా ఉంటాయన్నమాట. సో జస్ట్ దీని మీద నాకు ఉన్న ఒపీనియన్ చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఏంటి అంటే జనరల్గా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తాం, ఏదైనా ఒక కొనాలి అనుకున్నప్పుడు ఒక ప్రోడక్ట్ మీద ఒక 100 రూపీస్ తక్కువ ఉంది అంటే 100 రూపీస్ తక్కువ ఉన్నా పర్లేదు, ఆ 100 రూపీస్ మిగులుతాయి కదా, సో అది ఒకసారి కొని వాడదాం అన్న వేలో ఆలోచిస్తాం కదా. సో నేను కూడా ఇది 5 లీటర్స్ 350 రూపీస్ మాత్రమే ఉందన్నమాట అమెజాన్లో. 5 లీటర్స్ 350 రూపీస్ మాత్రమే ఉంది. 5 లీటర్స్ 350 రూపీస్ అయినా అనిపించింది అనమాట. అంటే ఆలోచిస్తాం కదా, ఎవరైనా లేడీస్ అంటే ఇంట్లో వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా. రివ్యూస్ చూశాను, బాగున్నాయి, కింద రివ్యూస్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సరే ఒకసారి వాడి చూద్దాము అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. వచ్చింది, ఒక వారం నుంచి వాడుతూ ఉన్నాను అనమాట. ఇదిగో చూడండి, 5 లీటర్స్ మెగా ప్యాక్ అని ఇచ్చారు. మీకు రివర్స్లో కనిపిస్తుంటుంది. కానీ ఇది నేను వాడిన తర్వాత దీని మీద ఒపీనియన్ అనేది మీకు ఖచ్చితంగా చెప్పాలనిపించింది. మనం ఒక 100 రూపీస్ దగ్గర కూడా కాంప్రమైజ్ కాకూడదు అనమాట కొన్ని విషయాల్లో. సో అదనేది ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇది ఎందుకు బాగాలేదు అంటున్నాను అంటే, ఈ డిటర్జెంట్ లిక్విడ్ నేను ఎందుకు బాగాలేదు అంటున్నానంటే, జనరల్గా మనం బట్టలు వాష్ చేసిన తర్వాత, అంటే అది హ్యాండ్ వాష్ కానీ మిషన్లో వాష్ చేసిన తర్వాత అయినా కూడా మనం ఫ్రెష్నెస్ అనేది ఫీల్ అవుతాం అనమాట. వేరే డిటర్జెంట్తో వాడినప్పుడు ఇప్పుడు జనరల్గా రిన్ కానీ అలా చాలా ఉన్నాయి కదా, ఏరియల్ కానీ అలాంటివన్నీ మనము ఆ ఫ్రెష్నెస్ అనేది ఫీల్ అవుతాం బట్టల్లో. కానీ ఈ డిటర్జెంట్ లిక్విడ్తో వాడినప్పుడు, ఈ డిటర్జెంట్ లిక్విడ్తో మనం బట్టలు ఉతికినప్పుడు అయితే ఫ్రెష్నెస్ లేదు. నేను ఆ ఫ్రెష్నెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నాం అనమాట. అంటే ఈ లిక్విడ్తో వాడినప్పుడు ఆ బట్టలు అనేది ఫ్రెష్నెస్ లేదనమాట. ఆ ఫ్రెష్గా అనిపించట్లే, అంత స్మెల్ కూడా ఏమంత బాగాలేదనమాట. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ అనుకోండి, బట్టలు అనేది డ్రమ్ము నిండా వేస్తాం కదా, కొంచెం వెలితి పెట్టి ఆ బట్టల మురికి అనేది పోవట్లేదు అనమాట. అంత ఫ్రెష్గా ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఫ్రెష్గా లేవు అసలు, స్మెల్ కూడా ఏం పోవట్లేదు అనమాట. ఇప్పుడు జనరల్గా మనం బట్టలు వేసుకున్నప్పుడు ఎండలో అలా తిరిగినప్పుడు చెమట వాసన వస్తుంది కదా, ఇప్పుడు మనం బట్టలు తిరిగినప్పుడు ఆ చెమట వాసన అంతా పోయి మనం ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి కదా. కానీ ఈ డిటర్జెంట్తో వాష్ చేసినప్పుడు ఫ్రెష్నెస్ లేదనమాట. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఫ్రెష్నెస్ అనేది లేదనమాట ఈ డిటర్జెంట్ వాడడం వల్ల. మళ్ళీ మనం ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్ వాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అవి వాడాల్సి వస్తుంది, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు. అలా కాకుండా మార్కెట్లో దొరికే వేరే డిటర్జెంట్స్ ఉంటాయి కదా, అవైతే స్మెల్ వస్తుంటాయి. మనం బట్టలు ఉతికినప్పుడు కూడా మనకి చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఒక 100 రూపీస్ దగ్గర మనం ఆలోచించి ఇలాంటివన్నీ కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఒక 100 రూపీస్ పోయినా పర్వాలేదు అనుకొని మంచి కొనుక్కోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇది వాడిన తర్వాత జనరల్గా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అలాగే ఆలోచిస్తాం అనుకోండి, అది వేరే విషయము. కానీ నేను అలా వాడి అలా ఫీల్ అవుతున్నాను. సో మీరు అలా చెయ్యొద్దు అని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నేను చెప్పేది ఏంటి అంటే, ఈ డిటర్జెంట్తో మనం బట్టలు వాష్ చేసినప్పుడు బట్టలు అనేది ఫ్రెష్గా లేవు. ఆ ఫ్రెష్నెస్ని, అంటే వాష్ చేసాము, బట్టలు వాష్ చేసుకొని వేసుకుంటున్నాం అన్న ఫ్రెష్నెస్ అనేది లేదనమాట ఆ డిటర్జెంట్తో వాడడం వల్ల. సో ఇదైతే నా ఒపీనియన్. ఇది ప్యూర్లీ 100% నా ఒపీనియన్ మాత్రమే. మీ ఇష్టము. ఒకవేళ మీరు కనుక ఇది రెగ్యులర్గా వాడుతూ ఉండి మీకు నచ్చితే ఓకే, అది మీ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అనేది అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. సో అలాగే అనమాట, నాకైతే నచ్చలేదు. నా ఒపీనియన్ మాత్రమే, నేను దీని మీద నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చి మీరు కనుక వాడుతూ ఉంటే నో ప్రాబ్లము, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళదనమాట. ఇప్పుడు నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా అలా ఫ్రెష్గా ఫీల్ అయ్యే వాళ్ళు, అంటే బట్టల్ని ఫ్రెష్గా వేసుకొని ఫీల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా నచ్చదేమో అన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట. సో ఇది ప్యూర్లీ 100% నా ఒపీనియనే. దీంతో మిమ్మల్ని వాడొద్దని నేనైతే అస్సలు చెప్పట్లేదు. ఎవరికైనా
పనికొస్తుందేమో అని చెప్పి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. జస్ట్ అంతే. మీరు ఎవరైనా నచ్చి కనుక జనరల్గా మీరు వాడుకునే పని అయితే మీరు వాడుకోవచ్చు. అయితే వాడేటప్పుడు అయితే మాత్రం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా మనకి, కంఫర్టు అలాంటివి, సాఫ్ట్ టచ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవైతే వాడండి. దీంతోపాటు అవి కూడా ఒక ప్యాకెట్ వేసుకొని కనుక వాడాము అంటే బట్టలు అనేది మంచి స్మెల్ వస్తూ మంచి ఫ్రెష్గా ఫీల్ అవుతాయి అనమాట. సో ఇదైతే 100% ప్యూర్లీ నా ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అంటే నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏమైనా యూస్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, అందులో అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. నచ్చితే కనుక డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.